చందమామ కథ చావు తెలివి. తనకు తాను చాలా తెలివైన దానిలాగా భావించుకునే కాంతమ్మ ఉన్న ఒక్కగానొక్క కోడలు లక్ష్మిని చిత్రంగా సాధించేది. లక్ష్మి మంచి చీర కట్టుకోకపోతే, వద్దమ్మా అసలే అందమైన పిల్లవు, దిష్టి తగులుతుంది అనేది. కోడలు మనసు పడి ఏదైనా పిండి వంట చేసుకోకపోతే, అయ్యో నా తల్లి, అవి ఇవి తిని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను భరించగలనా అనేది. ఇలా ఉండగా సహజంగా భక్తురాలైన లక్ష్మి ఒకసారి ఏదో నోము నోచుకోవాలని తలపెట్టింది. అయితే అది కూడా సహించలేక కాంతమ్మ, అయ్యో వెర్రిపిల్ల, నోములు వ్రతాలు చేయటం కంటే నిర్మల భక్తితో ఆ దేవుణ్ణి ధ్యానించడమే ఉత్తమ మార్గం అని నువ్వు వినలేదా? తిండి కూడా సరిగ్గా తినకుండా ధ్యానంలో గడపడం వల్లనే మహర్షులు అంత గొప్పవాళ్ళయ్యారు అన్నది. అత్తగారు తనను నోము నోచుకోనివ్వదని లక్ష్మి గ్రహించింది. అయితే అత్తగారికి ఎదురు చెప్పే ధైర్యం లేని ఆమె చివరకు తనలో తాను, అవును నిజమే, భక్తి ఉండాలే కానీ భగవంతుణ్ణి ఆరాధించడానికి నోములు వ్రతాలు అక్కర్లేదు, ఈ క్షణం నుంచి నిశ్చలమైన మనస్సుతో ఆ సర్వేశ్వరుని ధ్యానించడం ఒక్కటే నా పూజ అనుకొని అలాగే చేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు అలా జరిగాక వృద్ధురాలైన కాంతమ్మ చనిపోయింది. యమభటులు ఆమెను ముందుగా స్వర్గానికి తీసుకుపోయారు. మొదటి నుంచి తను మహా తెలివైన దానినని గర్వపడే కాంతమ్మ యమభటులు తనను స్వర్గానికి తీసుకువెళ్ళడం చూసి మరింత గర్వపడింది. అయితే వాళ్ళు ఆమెను స్వర్గంలో ఉంచింది ఒకే ఒక్క క్షణం మాత్రమే. ఆమె ఇంకా స్వర్గం అంతా కలియ చూడకుండానే యమభటులు ఆమెను యమపాసంతో బంధించి నరకానికి తీసుకుపోయి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. కాంతమ్మ యమధర్మరాజు కేసు చురచురా చూస్తూ, ఏమిటయ్యా ఇది, వీళ్ళు ముందు నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళి క్షణాల మీద ఈ నరకానికి తీసుకువచ్చారు, ఎందువల్ల అంటూ ప్రశ్నించింది. దానికి యమధర్మరాజు శాంతంగా, కాంతమ్మ, నువ్వు జీవితంలో సంపాదించుకున్న పుణ్యం నువ్వు ఒక్క క్షణం మాత్రమే స్వర్గంలో గడపడానికి సరిపోయేటంతటిదే. పోతే నీ పాపం పూర్తిగా ప్రక్షాళన కావటానికి నువ్వు 100 సంవత్సరాల పాటు నరకంలో ఉండవలసి ఉంటుంది అన్నాడు. ఆ మాట వింటూనే కాంతమ్మ, ఇదేం న్యాయం, అంత పాపం నేనేం చేశాను, ఉన్న ఒక్కగానొక్క కోడల్ని ఏనాడైనా ఒక్క చిన్న పరుషు మాటైనా అని ఎరుగుదునా అన్నది. అందుకు యమధర్మరాజు నవ్వి, నువ్వు నీ జీవితకాలంలో ఎన్నడూ ఒక్క పరుష మాట కూడా అనని సంగతి నిజమే, కానీ త్రికరణాలైన మనోవాక్కాయ కర్మల్లో మనస్సు ప్రథమ స్థానం వహిస్తుంది. నీకు ఆ మనస్సుద్ధే లోపించింది. మనస్సులో కల్మషం దాచుకొని పైకి ఆప్యాయంగా మాట్లాడే నీ వంటి వ్యక్తుల మాటల్నే తేనె పూసిన కత్తులు అంటారు. నీ కల్మష బుద్ధి చివరకు నీ కోడలు నోములు నోచుకోవటాన్ని కూడా సహించలేకపోయింది. నీ అలవాటు ప్రకారం క్రోధాన్ని మనస్సులోనే దాచుకొని పైకి ఆ అమాయకురాలికి నిశ్చల ధ్యానం గురించి బోధించావు. ఆమె అలాగే భగవంతుని ధ్యానంతోనే ఆరాధించి ఎంతో పుణ్యం సంపాదించుకున్నది అన్నాడు. నిజమా? అప్పట్లో ఆ సంగతి గ్రహించలేకపోయాను అంటూ కాంతమ్మ నివ్వెరపోయింది. నీ వంటి మూర్ఖులు అహంకారులు గ్రహించకపోవటం సహజం. ఏమైతేనేం, నీ కోడలు అంత మహాత్మురాలు కావటానికి పరోక్ష కారకురాలివి నువ్వే. అందువల్లనే నీకు క్షణకాలం స్వర్గంలో గడిపే అర్హత లభించింది. ఇహపరాలు రెండూ దక్కించుకోలేని చావు నీది అన్నాడు యమధర్మరాజు. మాటల్లోనూ చేతల్లోనే కాక మనస్సులో కూడా ఎవరికీ చెడు జరగాలని అనుకోకూడదు అన్న విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.